రైట్ గా తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠకు తెరపడింది. అందుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ ను గవర్నర్ ఆహ్వానించారు. ఇక ఇప్పటికే ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్ కు సమర్పించారు విజయ్. లోక్ భవన్ నుంచి అనుమతి వచ్చిన నేపథ్యంలో ఇవాళే విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠకి తెరపడింది. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయిందని చెప్పుకోవచ్చు. 24 గంటలుగా ఒక ఉత్కంఠ అయితే కొనసాగింది. ఇదే విషయానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి గోపీనాథ్ లైవ్ ద్వారా అందిస్తారు. గోపీనాథ్, ఓవర్ టు యు. సో మొత్తం మీద అంటే గత 2 రోజుల నుంచి కూడా జరుగుతున్నటువంటి ఉత్కంఠకు ఎట్టకేలకు కూడా తెరపడింది. ఎందుకంటే టీవీకే అధినేత విజయ్ 108 సీట్లు సాధించుకున్నప్పటికీ కూడా మెజార్టీ 118 ఉండాల్సిన అవసరం అయితే ఉంది. అయితే అంటే ఆ మెజార్టీ చూపించకపోయిన కారణంగా నిన్నంతా కూడా అంటే గవర్నర్తో భేటీ అయినప్పటికీ కూడా ప్రభుత్వం అంటే ఏర్పాటు చేసుకోవడానికి ఆహ్వానం ఎక్కడా కూడా గవర్నర్ నుంచి కూడా లభించలేదు. అయితే కాసేపటి క్రితం మరోసారి గవర్నర్తో ఆయన భేటీ అవ్వడం జరిగింది. అందువల్లనే గవర్నర్ దీనికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. అంటే త్వరగా అంటే ఒకవేళ ప్రమాణ స్వీకారం చేసుకుని ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు కానీ చేపట్టిన తర్వాత అంటే టీవీకే పార్టీ నుంచి 2 వారాల పాటు కూడా సమయం కోరారు నిన్ననే. అంటే 2 వారాలు తమకు సమయం ఇస్తే గాన అంటే బల నిరూపణ అసెంబ్లీలో నిరూపిస్తామంటూ కూడా చెప్పినప్పటికీ కూడా నిన్న కేవలం 108 మంది అంటే ఇందులో ఇద్దరు అంటే 2 స్థానాల్లో విజయే పోటీ చేశారు కాబట్టి దానికి సంబంధించి కేవలం ఒక స్థానాన్ని పరిలోకి తీసుకుంటారు. అప్పుడు 107 మంది ఉంటారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి 5 మంది కన్నా అంటే సపోర్ట్ చేస్తే మొత్తం 112 అవుతుంది. ఇంకా కూడా 6 మంది అవసరం ఉంటుంది కాబట్టి అందువల్ల సరైనటువంటి మెజార్టీ లేని కారణంగా ప్రభుత్వానికి అవకాశం లేదని నిన్నంతా కూడా నడిచింది. అయితే ఇవాళ మరోసారి భేటీ అయిన కారణంగా గవర్నర్ దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎంత వీలైతే అంత త్వరగా అంటే 2 వారాల సమయం అయితే ఇవ్వలేదు, కానీ ఎంత వీలైతే అంత త్వరగా అసెంబ్లీలో మీ ప్రభుత్వం బల నిరూపణ చేసుకోవాలి. మీ పార్టీతో పాటు ఏ పార్టీలు కలిసి వస్తాయో అక్కడ బల నిరూపణ చేసి మీ ప్రభుత్వం విశ్వాసం చూపించాలనేటటువంటి సంకేతం మాత్రం గవర్నర్ నుంచి కూడా విజయ్కి చెప్పినట్లు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో మొత్తం మీద మాత్రం అంటే ఇంకా ముఖ్యమంత్రిగా ఏదైతే నార్మల్ గా ఈ రోజు అనుకున్నారు ఎప్పట్లాగా తమిళనాడులో ప్రమాణ స్వీకారానికి సంబంధించి, అయితే ఇప్పుడు ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నట్లుగా కూడా తెలుస్తోంది. మరి దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అంటే ఎందుకంటే ఆల్రెడీ ఇవాళ మంచి రోజు కాబట్టి ఇవాళే షెడ్యూల్ ప్రకారం అంటే ఈ ముఖ్యమంత్రిగా ఏదైతే తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది. బట్ అందువల్లనే మరోసారి గవర్నర్ కలిసి ఈ రకంగా నిర్ణయం తీసుకున్నారు. బట్ ఇవాళ సాయంత్రం లోపల ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. అయితే అంటే ఎందుకంటే చాలా తక్కువ సమయం ఉంది కాబట్టి ఎక్కడా కూడా ఎటువంటి హంగు ఆర్భాటం లేకుండా అంటే ఒకవేళ దీనికి సంబంధించి మాత్రం అంటే రాజ్భవన్లోనే అంటే ఎందుకంటే మళ్ళా కూడా అంటే అతి త్వరలోనే అసెంబ్లీలో కూడా పూర్తి స్థాయిలో కూడా మెజార్టీ చూపించాల్సిన అవసరం ఉంది, బల నిరూపణ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అంటే సింపుల్గానే ఈ కార్యక్రమాలు చేసుకునే విధంగా కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. సో మొత్తం మీద దీనికి సంబంధించి మాత్రం గత 2 రోజుల నుంచి కూడా ఎంత ఉత్కంఠ కొనసాగింది. అంటే రాత్రంతా కూడా ఒకసారిగా చూస్తున్నట్లయితే అన్నా డిఎంకే పార్టీలు కలిసిపోతున్నాయి, వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నారు, ఇట్లా రకరకాలుగా ప్రచారం జరిగింది. అట్లా కాకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా పూర్తి స్థాయిలో కూడా అంటే డిఎంకే పార్టీ కావచ్చు, అన్నా డిఎంకే పార్టీ మేము కలం అంటూ కూడా ఇవాళ ఉదయం కూడా వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ బట్ ఏంటంటే కాసేపటి క్రితం మీరు అన్నట్లుగా కూడా నిన్నంతా చూసుకున్నట్లయితే ఒక కన్క్లూజన్ లాగా వచ్చేసింది అనమాట. అంటే ఎన్నడూ కలవని శత్రువులు కూడా, రాజకీయ శత్రువులు కూడా అన్నా డిఎంకే అలాగే డిఎంకే, ఒకరేమో డిఎంకే నుంచి సీఎం, మరొకరు అన్నా డిఎంకే నుంచి డిప్యూటీ సీఎం అవ్వబోతున్నారు, కలుస్తున్నారు, భేటీ జరిగింది, వారి మధ్య చర్చ జరిగింది అన్న ఊహాగానాలు కూడా వినిపించాయి. ఈ నేపథ్యంలో టీవీకే అధినేత విజయ్ కి ఒక మొత్తం ఉత్కంఠ కూడా తెరపడి లైన్ క్లియర్ అయిపోయిందని చెప్పుకోవాలి. గవర్నర్ కలవడం అలాగే గవర్నమెంట్ ని ఫామ్ చేయడం ఏ విధంగా చేసుకోవాలంటారు ఓవరాల్ గా? ఖచ్చితంగా అంటే నిన్న మనం చూస్తున్నట్లయితే కన్నా తక్కువ మెజార్టీ ఉన్న నేపథ్యంలోనే గవర్నర్ రిజెక్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత సమీకరణాలు మారిపోయాయి. మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్నా డిఎంకే పార్టీలు కలిసిపోతున్నాయి అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీనికి సంబంధించి ఇవాళ ఉదయం కూడా డిఎంకే పార్టీ నేతలు కావచ్చు, ఇట్లా అన్నా డిఎంకే పార్టీ నేతలు మేము బద్ధ శత్రువులు, మేమెందుకు కలుస్తామంటూ కూడా
మా పార్టీలకు సంబంధించి రాజకీయ సిద్ధాంతాలు రకరకాలుగా ఉన్నాయంటే ఒకరిపైన ఒకరు కూడా వాళ్ళు డిస్కస్ చేయడం జరిగింది, అంటే ప్రెస్ నోట్లు కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఇదంతా జరిగిన తర్వాత అసలు ఏం జరుగుతుంది తమిళనాడు రాష్ట్రంలో, అసలు ఈ అంటే దీనికి సంబంధించి ప్రభుత్వ ఏర్పాటుకు ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు, నిజంగానే డిఎంకే అన్నా డిఎంకే పార్టీలు కలుస్తారా అంటే కూడా పెద్ద ఎత్తున చర్చ నడిచింది. కానీ దానికి తెరదించే విధంగానే కాసేపటి క్రితం గవర్నర్ కూడా అంటే టీవీకే పార్టీకి సంబంధించి అధినేతను విజయ్ని ఆహ్వానించారు. అందువల్ల ఆయన భేటీ అయ్యి దాదాపుగా 20 నుంచి 25 నిమిషాల పాటు కూడా డిస్కస్ చేసిన తర్వాత ప్రమాణ స్వీకారం అంటే ఎక్కడా కూడా హంగు ఆర్భాటం లేకుండా కేవలం రాజ్భవన్లోనే నిర్వహించే అవకాశాలు అయితే కనబడుస్తున్నాయి. దాని తర్వాత అసెంబ్లీలో 2-3 రోజుల్లోనే బల నిరూపణ కూడా చేసుకునే విధంగా కూడా అంటే గవర్నర్ సూచించడం జరిగింది. అంటే 2 వారాల పాటు సమయం అయితే ఇవ్వకుండా ఆ రకంగా నిర్ణయం తీసుకున్నారు. సో మొత్తం మీద మాత్రం ఏదైతే అంటే ముఖ్యమంత్రిగా విజయ్ అయితే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే గోపీనాథ్, ఎస్ మీరు అన్నట్లుగా కూడా గవర్నమెంట్ ఫామ్ కావాలంటే 118 మంది మెంబర్స్ కావాలి. అయితే టీవీకి అధినేత విజయ్ ఏమో 108 స్థానాలు గెలిచారు. ఇక 5 మెంబర్స్ కాంగ్రెస్ వాళ్ళని కలుపుకుంటే 113 మెంబర్స్ అయితే అయ్యారు. కానీ ఇంకా చాలా తక్కువగా ఉంది మెంబర్స్ ని బల నిరూపణకు. అంటే ఏ విధంగా చేస్తారు, ఏ రోజు చేస్తారు? ఇక 2 డేస్ కూడా టైం కూడా ఇవ్వలేదు అని చెప్పారు, 2 వీక్స్ కూడా. సో 2 డేస్ లోనే మళ్ళీ ఎవరితో జతకట్టే అవకాశం ఉంది? అప్డేట్స్ ఏంటి? అంటే మొత్తం మీద ఇక్కడ మనం ఒకసారి చూస్తే కన్నా విజయ్ పార్టీకి వచ్చింది 108 స్థానాలు. ఇందులో 2 స్థానాలు విజయే నిలబడ్డాడు, 2 స్థానాలు అతనే కైవసం చేసుకోవడం జరిగింది. కాబట్టి ఒక దాంట్లో రాజీనామా చేస్తే ఒక సీటు అంటే పోతుంది. కాబట్టి 107 మాత్రమే ఉంటాయి. ఇక కాంగ్రెస్ పార్టీ కన్నా సపోర్ట్ చేస్తుంది కాబట్టి 112 అవుతాయి. అంటే ఇంకా కూడా 6 సీట్లు తక్కువ ఉంటాయి. అందువల్లనే వామపక్ష పార్టీలను ఇట్లా మరికొన్ని పార్టీలని విజయ్ పార్టీ ఇప్పటికే కూడా వాళ్ళకు విజ్ఞప్తి చేయడం జరిగింది. బట్ ఎక్కడ కూడా వాళ్ళు కొన్ని పార్టీలు డిఎంకేతో ఉన్నాయి, కొన్ని పార్టీలు ఏదైతే అన్నా డిఎంకేతో ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఎక్కడా కూడా ఇంకా కూడా సపోర్ట్ చేయలేదు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా అధికారంలో అంటే పదవి బాధ్యతలు చేపడితే, ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి కాస్త సమయం అంటే ఈ ఉత్కంఠకు గాన తెరదీస్తే ఖచ్చితంగా అసెంబ్లీలో మేము బల నిరూపణ చేసుకుంటామనేది విజయ్ పార్టీ ఏదైతే అన్నా డిఎంకే కావచ్చు డిఎంకే పార్టీలు ఇవాళ ఉదయం కూడా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. వాళ్ళు కూడా మేము ఎక్కడ కూడా అంటే కలిసి మేము ఎక్కడ కూడా ముఖ్యమంత్రిగా మేము ముందుకు వెళ్ళాం అంటే ఎక్కడ కూడా చేయము అంటూ కూడా వాళ్ళు కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. కాబట్టి విజయ్కి సంబంధించిన పార్టీ ఏదైతే టీవీకే పార్టీకి మాత్రం ఖచ్చితంగా లైన్ క్లియర్ అయింది. కాబట్టి విజయ్ కాసేపటి క్రితం ఏదైతే గవర్నర్తో భేటీ అయ్యి దాదాపుగా ఒక 15 నిమిషాలు 20 నిమిషాల పాటు కూడా ఆయనతో డిస్కస్ చేసి ఈ రకంగా నిర్ణయం తీసుకున్నారు. కాకపోతే ఇది చాలా తక్కువ సమయం ఉంది, ఇవాళ మంచి ముహూర్తం కాబట్టి ఇవాళే నేను ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపడతానంటూ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. అందువల్లనే ఎక్కడా కూడా ఎందుకంటే ఇక తక్కువ సమయం ఉంది, ఇవాళ సాయంత్రం లోపల అంటే కాబట్టి స్టేడియంలో కానీ అక్కడ పెద్ద ఎత్తున థాంక్యూ ఫర్ ది అప్డేట్స్.